2010వ సంవత్సరంలో ఏ ముహూర్తాన్ని కూల్చేశారో గాని విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయం కొత్త బిల్డింగ్ కి ఇంకా పునాది మాత్రం పడలేదు. రెంటికి చెడ్డ రేవడి మాదిరిగా కొత్త భవనం లేక అద్దె కొంపలో మగ్గిపోవాల్సిన దుస్థితి నెలకొందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాణిపేట దండుబజార్ ప్రాంతంలో 1952 నుంచి ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని 2010లో కూల్చేయడం తెలిసిందే. గతంలో కొత్త భవనం కోసం ప్రత్యూష సంస్థతో ఒప్పందం చేసుకున్న ఫలితం లేకపోయింది. అప్పటి కలెక్టర్ ఈ స్థలాన్ని సిఆర్పీఎఫ్ కోసం కేటాయించారు. పోనీ వారు అద్దె కడుతున్నారా అంటే అదీ లేదు. తరువాత స్థలం 2022లో స్వాధీనం చేసుకున్న పునాది మాత్రం పడలేదు. ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం శ్రీనగర్లో గల అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సూర్యాబాగ్ ప్రాంతంలో నెలకు 40,000 రూపాయలు చెల్లిస్తూ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. సెంట్రల్ లైబ్రరీ అందుబాటులోకి రాకపోవడంతో నెహ్రూ బజార్ ప్రాంతంలో గల ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పెద్ద దిక్కుగా ఉందనే చెప్పాలి. ఇక్కడ ప్రజలు, విద్యార్థులు లైబ్రరీ సేవలు పొందుతున్నారు. కొత్త భవనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 67 శాఖ గ్రంథాలయాలకు పెద్ద దిక్కు అయిన సెంట్రల్ లైబ్రరీ మాత్రం అందుబాటులోకి రాకపోవడం బాధాకరమనే చెప్పాలి. మా యొక్క జిల్లా కేంద్ర గ్రంథాలయం 1952లో ప్రారంభించబడింది. అప్పుడు తదుపరి 2010లో ఆ యొక్క భవనాన్ని కూల్చివేయబడింది. కొత్త కన్స్ట్రక్షన్ చేయాలనే ఆలోచనతో అప్పుడు కూల్చివేశారు భవనాన్ని. తదుపరి ఆ యొక్క ప్రత్యూష చేతిలోకి వెళ్ళి మళ్ళా మేము మా లైబ్రరీ కోసం మరి అది మా ముందు తరం వాళ్ళంతా చేయబట్టి దాన్ని మళ్ళీ మా సైట్ మాకు వచ్చింది. తదుపరి 2025 ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టడానికి మేము ప్రతిపాదనలు పంపించాము. 37,95,00,000తో అక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని పంపించాము ప్రతిపాదనలు. ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిన వెంటనే అక్కడ మేము స్టార్ట్ చేస్తాం. ధన్యవాదాలు.